రండి నాతో పాటు మిమ్మల్ని తిరుచానూర్ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకి తీసుకెళ్తాను. సో ఎంత కన్నుల విన్నులుగా మన టీటీడీ వారు లైటింగ్స్, ఆర్చ్ డెకరేషన్స్ ఎలా చేశారన్నది ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూస్తారు మీరు. యూజువల్లీ మేము ఈ పేజ్కి ఇద్దరు అడ్మిన్స్ అనమాట. ఒకరం తిరుపతిలో ఉంటాము, ఇంకొకరం హైదరాబాద్లో ఉంటాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు 26వ తేదీ అంటే 26th వెన్స్డే నాకు దర్శనం ఉందన్నమాట, 300 రూపీస్ది. సో అలా ఆ భాగంలోనే ఒక 1-2 డేస్ ముందు వస్తే కొన్ని వీడియోస్ షూట్ చేసి మన శ్రోతలకి, అలాగే పిలిగ్రిమ్స్ ఎవరెవరైతే క్వైరీస్ ఉంటాయో వాళ్ళ క్వైరీస్లో కొన్నైనా నేను తీర్చగలనన్న ఆలోచనతో వచ్చాను. అదే దాంట్లో భాగంగానే మా అడ్మిన్ని నేను దాదాపు సతాయిస్తున్నాను అనమాట. అంటే అక్కడ ఉంటే జస్ట్ కాల్స్ లేకపోతే ఇవి చేయి అవి చేయి అని చెప్పడమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనోడి బైక్ ఎక్కేసి ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఏం కథ, ఆ తర్వాత అంటే నేను కొంచెం ఫుడీ అనమాట. ఫుడీ ప్లస్ దేవుని దగ్గరికి వస్తున్నాను కాబట్టి ఇక్కడ ఏం తినడానికి ఏం ప్లేసెస్ ఉన్నాయి అసలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం అయిపోయిన తర్వాత కానీ ముందు కానీ మనం మొత్తం అయిపోయిన తర్వాత అయినా ఒక రోజులో తిండి అనేది ముఖ్యం అనమాట. ఎక్కడన్నా మంచి ఫుడ్ దొరుకుతుందా అని. తిరుపతిలో అలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అని అంటే, కానీ ప్రతి ప్లేస్కి దాదాపు ఒక 4-5 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. బట్ లోకల్గా ఆల్ స్ట్రీట్ ఫుడ్స్ ఇన్ తిరుపతి ఆర్ ఆల్మోస్ట్ తినగలం అనమాట. లైక్ మనం తిరుమలకి వెళ్తే యూజువల్లీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ, లైక్ గోబీ రైస్, పన్నీర్ రైస్ కానీ, లేకపోతే ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లైక్ దోశ, ఇడ్లీ ఇలాంటివన్నీ. సో బిసైడ్స్ దిస్ నేను ఇక్కడ చూసింది ఏంటంటే చాలా వరకు జనాలు వచ్చేసేసి లైట్ ఫుడ్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు. యూజువల్లీ ట్రావెల్లో ఉన్నవాళ్ళు, ఎక్కువ అసిడిక్ నేచర్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు లేదా వర్క్ ప్రెషరు, టెన్షన్స్ ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి యాసిడిటీ ప్రాబ్లం ఉందన్నమాట. సో పీపుల్ ఆర్ యూజువల్లీ టేకింగ్ లెస్ ఫుడ్ అనమాట. అందులోనూ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటేనే జంక్ ఫుడ్ ఆర్ అజినోమోటో ఇలాంటివి వేస్తున్నారు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్ వెన్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్ అట్ అవుట్ సైడ్. So that's it from my end at the self advice. And besides this, ఇక్కడ చూడండి ఈ గుడి అర్థం ఎలా వేసారో. స్టార్టింగ్ అట్ ద తిరుచానూర్ ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్తంభానికి, ప్రతి ఒక్క లైట్ స్తంభానికి మీరు లైట్స్ చూస్తున్నారనమాట. టీటీడీ బ్రహ్మోత్సవాల్ని నిర్వహించడంలో ఎంత నిష్ణాతలో చెప్పడానికి ఇంతకంటే ఏం చెప్పలేను నేను. సో దే ఆర్ వెరీ క్లియర్ ఆన్ వాట్ దే ఆర్ డూయింగ్. బట్ చాలా వరకు పిలిగ్రిమ్స్ నుంచి లేదా పిలిగ్రిమ్స్ అవస్థలు, లేదా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనమాట, వాళ్ళ వరకు వెళ్ళవు అనమాట. అంటే టీటీడీ పాలక మండలి వరకు వెళ్ళవు. ఎందుకంటే ఈ మధ్యలో దాదాపు ఒక 5-6 లేయర్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. లైక్ మేనేజర్స్, లేకపోతే కింద ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు. ఇప్పుడు మీరు చూసేది ఆ పంచమ తీర్థానికి ఏర్పాటు చేసే లైన్స్ అనమాట. ఎందుకంటే 25వ తేదీ అనగా రేపు పంచమ తీర్థం జరుగుతుంది. యూజువల్లీ తిరుమలలో శ్రీచక్ర స్నానం ఉంటుంది కదా, అలాంటిదే అనమాట. చాలా మంది జనం వస్తారనమాట. దానికోసమే ముందే ఏర్పాట్లు చేస్తున్నారు, పెద్ద లైన్లు కట్టేసేసి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డెకరేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ తిరుమల బ్రహ్మోత్సవాల్లో వాడింది. ఎగ్జాక్ట్లీ మీకు పుష్కరిణికి ముందర సైడ్ ఉంటుంది. సో ఇదంతా పద్మావతి అమ్మవారి తిరుచానూర్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 4 గేట్స్ ఉంటాయి. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4. ఆ 4 గేట్లలో మంచి మంచి డెకరేషన్స్ చేశారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు 24-25వ తేదీ దర్శించుకుంటే జనాలు ఉంటారండి, ముందే చెప్తున్నాను. 25వ తేదీ పర్టికులర్గా పంచమ తీర్థానికి ఫుల్ జనాలు ఉంటారు, రోడ్ల మీదకి ఉంటారనమాట. సో బెటర్ బీ కేర్ఫుల్, ముందుగానే ప్లాన్ చేసుకోండి. కుదిరితే టికెట్లు ఆన్లైన్లో తొందరగా తీసుకోండి, సో దట్ మీకు ఎటువంటి డిలే ఉండకుండా మీ ట్రావెల్కి ప్లాన్ చేసుకోండి.
సో ఇదంతా తిరుచానూరు అమ్మవారి టెంపుల్కి మెయిన్ గేట్ దగ్గరికి, అంటే యూజువల్లీ మెయిన్ గేట్ ఇది కాదు, బట్ ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు మీరు చూసే లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి లాకర్స్ ఉంటాయి. ఈ లాకర్స్ దాటిన వెంటనే మీకు మెయిన్ ఎంట్రన్స్ వస్తుందన్నమాట. ఇక్కడ నుంచే లగేజ్ పెట్టేసేసుకొని ఈ కళ్యాణ మండపం పక్కన ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్లో నుంచే లగేజ్లు, సెల్ ఫోన్ కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి. లైక్ మీకు 50 రూపీస్ దర్శనం, 200 రూపీస్ దర్శనం, శీఘ్ర దర్శనము అన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయన్నమాట. చూడండి ఇప్పటికే జనాలు ఎంతమంది ఉన్నారు. నేను ఇది వీడియో షూట్ చేసే టైం వచ్చేసి అరౌండ్ 7:30, 8 o'clock, 23rd of November అనమాట. సో చూడండి అప్పటికే జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగితే మనకు చంద్రప్రభ వాహనం మీద అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. సో జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ అనమాట. నేను వచ్చినందుకు అట్లీస్ట్ నేను ఒక వీడియో షూట్ చేయాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ప్రతిసారి మా సెకండ్ అడ్మిన్ని ఊరికి అరుస్తూ ఉంటాను అనమాట, అరే నువ్వు తిరుపతిలోనే ఉన్నావు ఎందుకు వీడియోలు పంపవు అని. బట్ ఐ ఫెల్ట్ ఇట్ వెరీ రియల్ అండ్ సరియలిస్టిక్ హియర్. ఎందుకంటే మనోడు కూడా బైక్లో వెళ్ళి అన్నీ కవర్ చేసుకొని తీసుకొని రావాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. అండ్ ఫర్ అవర్ లైఫ్స్ లైక్ వేర్ వీఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఐటీ ఇండస్ట్రీ, మేము ఇది వెంకటేశ్వర స్వామికి చేసే సేవలాగానే భావిస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన రియల్ ఏమని చెప్పగలను నేను, ఆయన ఉన్నాడు అని నేను నమ్మాను కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి, చాలామంది నాలాగా అవస్థలు పడకూడదు కాబట్టి వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా లేదా ఇలాంటి వీడియోస్ ద్వారా ఆన్సర్స్ చెప్పాలన్న ఒకే ఒక ఉద్దేశం అనమాట. అంతకుమించి ఏం లేదు. ఇది మెయిన్ గేట్ విచ్ ఈజ్ గేట్ 1 అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ మీరు ఇందాక ఎంట్రన్స్ చూసిన బ్యాక్ సైడ్ వస్తుంది. సో అక్కడ పోలీసులు ఉన్నారు, అక్కడి నుంచి ఇంకా మాకు బైక్ వెళ్ళనీలేదు. సో అక్కడి నుంచి మేము జూమ్ చేసి నేను వీడియో తీస్తున్నాను. ఇది గోపురం వస్తుందన్నమాట, ఇది బ్యాక్ సైడ్ గోపురం. సో మీరు చూడొచ్చు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరు అని చెప్పి, ఇది 2025. సో మీరు కూడా మా వీడియోస్ చూస్తూ నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్క వీడియోకి ఒక లైక్, అండ్ మీకు కుదిరితే మీరు ఒక స్టేటస్ లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకు మించి మేమేం అడగమండి మీ దగ్గర నుంచి. మాకు ఏ డబ్బులు వద్దు, ఎటువంటి ఏమంటారు చందాలు గిందాలు కూడా వద్దండి. వీ డోంట్ డూ ఆల్ దీస్ థింగ్స్, వీ జస్ట్ వాంటెడ్ టు హెల్ప్ యూ పీపుల్. ఎందుకంటే మేము అలాంటి సిచ్యువేషన్లో నుంచి అసలు ఏమీ తెలియకుండా అన్నీ చూసుకొని ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళం అనమాట. అదే మా మెయిన్ ఇంటెన్షన్ ఆన్ క్రియేటింగ్ దిస్ పేజ్. ఈ పేజ్ క్రియేట్ చేయడానికి ఒకే ఒక రీజన్ అదే. ఇలాంటి పేజెస్ చాలా ఉన్నాయండి తిరుపతికి సంబంధించి. ఈవెన్ ట్యాక్సీ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ఆ తర్వాత తిరుమలలో నివసించే వాళ్ళు చాలా వరకు చాలా తీస్తున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ కన్సిస్టెంట్ అండి. వీ వాంటెడ్ టు మేక్ దట్ కన్సిస్టెంటీ అలానే ఉంచాలని అనుకుంటున్నాం, కంటిన్యూస్గా ఉండాలని అనుకుంటున్నాం. ఒక్కోసారి మా దగ్గర నుంచి వీడియోస్ రాకపోయినా మాకు ఎవరన్నా క్వైరీస్ చేసినప్పుడు వాళ్ళు లైన్లో ఉంటే వాళ్ళనే మేము అడుగుతున్నాం అన్నమాట. దయచేసి ఒక 20 లేదా 30 seconds వీడియో పంపించండి. మీ తోటి ప్రయాణికులు లేకపోతే పిలిగ్రిమ్స్కి మీరు చేసిన హెల్ప్ అవుతారు అని చెప్పి అదే పనిగా అడుగుతున్నాను. ఇప్పటికే మీరు ఆల్రెడీ ఆ హెల్ప్ లేదా నేను అడిగి ఉంటే మీకు అది క్లియర్గా తెలుస్తుందండి. సో మీకు ఏమన్నా క్వైరీస్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నేను చూసిన వెంటనే లేదా మా అడ్మిన్ చూసిన వెంటనే మీకు ఒక రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వీఆర్ టేకింగ్ అవర్ టైమ్ లైక్ కస్టమర్ సపోర్ట్. మేమే కాల్ చేయటమో లేకపోతే మీ క్వైరీస్ మాకు అర్థం కాకపోతే మేమే మీకు రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని కాల్ చేయమని చెప్పడమో జరుగుతుంది. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు వెయిట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీరు మాకు మెసేజ్ చేశారు అని అంటేనే ఇట్ ఈస్ ఆన్ ప్రయారిటీ అని అర్థం అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూసేది గరుడ వారధి అని అంటే ఇది డైరెక్ట్గా బస్ స్టాండ్ లోపలికి ఒక ఏరియా కనెక్టివిటీ ఉంది. ఆ తర్వాత డైరెక్ట్ అలిపిరి వరకు